వెల్లటూరులో 2 ఏళ్ల సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు రాష్ట్రాన్ని సమర్థవంతంగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజలకు సుపరిపాలన, సంక్షేమం అమలు చేస్తున్నారని వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి నక్క ఆనందబాబు పేర్కొన్నారు. బుధవారం బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ మోటూరు పుణ్య శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన 2 ఏళ్ల సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి పార్టీ రూపొందించిన కరపత్రం అందించారు. అనంతరం స్థానిక గౌడపాలెంలో 9 లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి నాగరాజు, ఎంపీడీఓ ప్రెస్ వెంకటరమణ, తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు కాట్రగడ్డ నాగమల్లేశ్వరరావు, వేమూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుత్తిపాటి జయ వెంకట పూర్ణకుమారి, నాయకులు వి శేషుబాబు, పమిడిముక్కల సాంబశివరావు, గొట్టిపాటి కృష్ణారావు, క్రాప రవికుమార్, రాష్ట్ర మరియు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుంచే వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గ టుడే టీవీ ప్రతినిధి. గ్రామ ప్రజలందరూ దీనికి కావాలని చెప్పాము. కానీ కొంతమంది ఇక్కడ అప్పుడు రేకుల షెడ్తో నిర్మాణం జరుపుకుందామండి, రేకుల షెడ్ వరకన్నా ఏర్పాటు చేయమని అడిగారు. దానికి నేను మా ఎంపీటీసీ వెంకటనారాయణ గారు ఇద్దరు వెళ్ళి ఆనందబాబు గారిని సంప్రదించగా, మనం అధికారంలోకి వస్తే రేకుల షెడ్ కాదు, దాన్ని పక్కా భవన నిర్మాణం అన్న మీరు రండి అన్న, మీ ఊరు రండి అన్న. వారికి అండగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు మంచి చేసే మంచి వారిని గుర్తించుకోవాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండాలని అనుకోవాలి. సూపర్ 6 అమల్లో భాగంగా తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభవ కానీ అనేక కార్యక్రమాలు స్త్రీశక్తి ద్వారా మన మహిళలందరూ ఉచితంగా బస్సు ప్రయాణాలు చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా దీపం పథకం ద్వారా ఏడాదికి 3 సిలిండర్లు మనం తీసుకుంటూ ఉన్నాము. ఎప్పుడైనా మంచి చేసిన వారిని గుర్తించినట్లయితే మనకి మంచి జరుగుతుందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మన మధ్య ఉండే మన నాయకులను గుర్తించి వారికి ఎప్పుడు అండగా ఉండాలని, అదేవిధంగా CMRF చెక్కులు మన మధ్యకే తెచ్చిస్తున్న మన నాయకుడు ఆనందబాబు గారికి అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. వెల్లటూరు గ్రామంలో 2 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, సంక్షేమం ఇంటింటికి కూటమి పార్టీల నాయకులు సందర్శించే కార్యక్రమం, అదేవిధంగా ఈ గౌడపాలెం కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం, ఈ 2 కార్యక్రమాలకి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జి, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సోదరులు మోటూరు పుణ్య శ్రీనివాసరావు గారు, చిన్నబాబు గారు, అదేవిధంగా వేమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి గొట్టిపాటి పూర్ణకుమారి గారు,
కార్యక్రమాలు అదేవిధంగా జరుగుతూ ఉన్నాయి. 2024లో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వెల్లటూరు గ్రామాల్లో 1100 పైచీలకు ఎలా మెజార్టీ ఇచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అదే విధమైనటువంటి తీర్పు ఇచ్చారు. 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. అసెంబ్లీలో ఉండేదే 175 సీట్లు. 175కు 164 సీట్లు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిని గెలిపించడం అంటే ఒక రికార్డు బ్రేక్, ఇండియాలోనే ఒక రికార్డు బ్రేక్ సృష్టించే విధంగా ఇచ్చిన మెజార్టీలు కూడా 20,000 దగ్గర నుంచి 60,000, 1,90,000 పైచీలకు మెజార్టీలు ఇచ్చి గెలిపించారు. అంత ఆశ ఆకాంక్ష అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఏదైతే హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, గొడ్డలి పార్టీగా పేరు పొందినటువంటి జగన్ పార్టీ ప్రజలు పనికిరాడు ఇతను పరిపాలనకని తీర్పిచ్చాడు. ప్రతిపక్ష హోదా కూడా ఇవాళ 11 సీట్లకు పరిమితం చేశారు. అంటే మీరంతా యావగించుకొని అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీని చంద్రబాబు నాయుడు గారి 4వసారి ముఖ్యమంత్రి అంటే ఆయన మీద ఒక నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గెలిపించినందుకు ఒక్కసారి చూద్దాం, ఒక్క ఛాన్స్ అంటే గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఛాన్స్ అని అడగడానికి లేదు. ఆయన 4వసారి మొన్న పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రి అయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం శరవేగంగా ముందుకెళ్ళింది, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగింది, భవిష్యత్ ఆలోచనతో ముందుకి ప్రభుత్వాన్ని నడుపుతాడనే ఒక మంచి ఆలోచనతో మీరు అందరూ గెలిపించినటువంటి పరిస్థితి ఇవాళ మొన్న 2 సంవత్సరాల క్రితం ఎన్నికల్లో జరిగింది. ఆ 2 సంవత్సరాల నమ్మకం, విశ్వాసమే ఇవాళ ఇంటింటికి మేము వస్తూ ఉన్నాం. ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన హామీలు దాదాపుగా 90% పైన పూర్తి చేశాం. ఇవ్వనటి హామీలు ఎన్నో నెరవేరుస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీల్లో మరి మీకు తెలుసు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభావ కానీ, స్త్రీశక్తి కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ అన్నీ కూడా పకడ్బందీగా ఎక్కడ ఏ రాష్ట్రంలో భారతదేశంలో అమలు కాని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన హామీ ప్రకారం అమలవుతున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది యథార్థం. 4,000 పెన్షన్, వికలాంగులైతే 6,000, 10,000, 15,000, 33,000 కోట్లు పెన్షన్కి ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అటువంటి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ ఒక పక్క, రెండో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ వెనకాడికి వేయకుండా అభివృద్ధి చేస్తా ఉన్నాం. గతంలో చేసిన అభివృద్ధి ఏ కార్యక్రమం మీ గ్రామంలో చూసుకున్నా కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిందే కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమి ఇక్కడ తట్టిన మట్టి కూడా పోసినటువంటి పరిస్థితి లేదు, రోడ్లకు కానీ దేనికి కూడా. మనం అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా ఏ అవసరాలు ఉంటే అవసరాలు తీరుస్తూ వచ్చాం. ఉదాహరణకి ఈ గ్రామంలో ఈ టర్మ్లో ఈ 2 సంవత్సరాల కాలంలో 50 లక్షల రోడ్లు, 50 లక్షల రూపాయలు సీసీ రోడ్లు, ఇంటర్నల్ అంతర్గత రహదారులు నిర్మాణం చేసుకున్నాం. ఎక్కడన్నా కానీ ఈ గ్రామం అంటే ఇక్కడే కాదు, చుట్టుపక్కల పల్లెలు ఉన్నాయి, చిన్నపల్లి ఉంది, అదేవిధంగా పెద్దపల్లి ఉంది, అటు కొత్తపాలెం ఉంది. మొత్తం ఈ గ్రామంలో 50 లక్షల రూపాయలు సీసీ రోడ్లు నిర్మాణం చేశాం. అదేవిధంగా ఎల్ఈ స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి 7 లక్షల రూపాయలు, ఈ కమ్యూనిటీ హాల్కి 9 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి 20,11,670 రూపాయలు ఒక ఈ గ్రామంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు పంపిణీ చేసాం. ఇప్పుడు కూడా మండలంలో కొన్ని చెక్కులు కూడా ఇప్పుడు వచ్చినాయి, కూడా పంపిణీ చేయబోతా ఉన్నాం. ఇతోధికంగా ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి కూడా ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు రికార్డు స్థాయిలో తీసుకొచ్చి ఇస్తా ఉన్నామని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. అదేవిధంగా కస్టమర్ హైరింగ్ సెంటర్ కింద 15 లక్షల రూపాయలు ఇవాళ పనులు జరిగినాయి. 4 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి నేను ప్రపోజల్ పంపించున్నాను. 4 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి. అది ప్లేస్ కోసం ఎదుగుతా ఉన్నాం. ఇరిగేషన్ వాళ్ళ స్థలం అడిగాం, అది ఇచ్చినట్టయితే వెంటనే ఇక్కడ కట్టుబడి కూడా నిర్మాణం కూడా మొదలు పెడతాం. సబ్స్టేషన్ నిర్మాణం జరిగితే ఇక్కడ పవర్ కట్ ఉండదు, వ్యవసాయానికి కానీ ఇళ్లలో కానీ అన్ని రకాల సమస్యలు తీరిపోతాయి. దానికి కూడా ఈ శాంక్షన్ చేయించామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక చేయాల్సింది ఏంటంటే గౌడపాలెంలో రింగ్ రోడ్డుకు సంబంధించి 20 లక్షల రూపాయల అంచనాలతో పంపించున్నాను. త్వరలోనే ఆ రింగ్ రోడ్డు నిర్మాణం కూడా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వాటితో పాటు డొంక రోడ్లు నిర్మాణం గురించి రైతులు అడిగారు. అవి కూడా మొన్న మొత్తం కూడా సర్వే చేయించాను. ఫేజ్డ్ మేనర్లో డొంకలు కూడా, పొలాలకు వెళ్ళే డొంకలు కూడా రోడ్ల నిర్మాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇంటింటికి కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా
మహిళా మనులందరూ కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇక్కడి దాకా మీరందరూ ఎంతో ఆప్యాయంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వచ్చారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ గ్రామ అభివృద్ధిలో కానీ మీ సంక్షేమంలో కానీ పూర్తి కమిట్మెంట్తో నిబద్ధతతో కలిసికట్టుగా పనిచేద్దాం. మీకోసం మేము కూడా అదేవిధంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. వేదిక మీద ఎండిఓ గారు, ఏఈ గారు, చాలా మంది ఎంఆర్ఓ గారు అందరూ ఉన్నారు. వారందరూ కూడా సహకారం అందించి మీకు ఏ అవసరమైనా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ఇతోధికంగా శక్తివంచం లేకుండా వారు కూడా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ